తిరుపతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కమ్యూనిస్ట్ అంటే నాకు చాలా అభిమానం, చెగువేరాకి అభిమానిని, కమ్యూనిస్ట్ పుస్తకాలు చదువుతానని చెప్పేసి చెప్పాడు. నారాయణ గారిని చేసిన విమర్శని కూడా ఆయన ప్రస్తావించాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు పెద్ద లైబ్రరీ ఉన్నమాట వాస్తవం, పుస్తకాలు చదువుతున్నమాట వాస్తవం, ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నమాట వాస్తవం. కానీ దానికి అనుగుణమైన పద్ధతుల్లో తడబడకుండా అడుగులు ఉండాలి. మరి తడబడి అడుగులతోటి ఎంత లక్ష్యం ప్రయత్నించినా ఆ లక్ష్యం చేరడం సాధ్యం కాదు. అదే ఉద్దేశంతో నేను వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నువ్వు రాజకీయాలు రాదలుచుకుంటే దానికి తప్పేం లేదు. నేను వాళ్ళ అన్నలాగా ఉండే వ్యక్తి కాదు, చిరంజీవి లాంటి వ్యక్తి కాదు ఈయన. నేను చెప్పాలంటే చిరంజీవితో పోల్చడానికి వీల్లేదు, ఈయన ఇది వేరు. దీన్ని సాధించాల్సిన పద్ధతులు ఏ విధంగా ఉండాలో ఆలోచించుకోవాల్సింది. ఇంకొకటి చెప్తున్నాను, రేపు రాబోయే రోజుల్లో మూడు సంవత్సరాలలో రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు అధికార ప్రతిపక్ష వాతావరణం ఇట్లా ఉండదు, మొత్తం మారుతుంది. వీళ్ళందరిపై నమ్మకం ఉండదు. మారేటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో అలాంటి పునాదులు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నిలకడగా కానీ రాగలిగితే ఉపయోగం ఉంటుంది. సమాజానికి ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం, ప్రజానికి ఉపయోగం. ఇప్పుడు ఎట్లా ఉందంటే వీళ్ళ పరిస్థితి, ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నా, ప్రత్యేక హోదా గుండా ఎంత వస్తుంది, ఏమొస్తుంది తర్వాత విషయం. ప్రత్యేక తెలంగాణకి ఎట్లయితే వాదన ఎట్లయితే బలపడి చివరికి ఆ వాదన పైన తెలంగాణ గెలిచిందో, ఈ ప్రత్యేక వాదన పైనే రేపు మూడు సంవత్సరాల తర్వాత రాష్ట్ర రాజకీయాలు నడుస్తాయి. దాని గుండా ఎంత వస్తుందా లేదా తర్వాత విషయం. ఒక స్లోగన్ వచ్చింది కాబట్టి దానిపైన సాధించేందుకు ఉపయోగపడే పద్ధతుల్లోనే ఒక స్లోగన్ వచ్చే మాట వాస్తవం. దాన్ని సాధించేందుకు ఉపయోగపడే పద్ధతుల్లో రాజకీయ శక్తులు పునరీకరణ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పాలకవర్గం ప్రతిపక్షాలు ఆ విధంగా లేవు. దాని ప్రత్యామ్నాయ ఒక విధానం వచ్చి తీరాలి. దానిపైన వామపక్షాలు కానీ ప్రజాతంత్ర శక్తులు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో నేను పవన్ కళ్యాణ్ కూడా నేను ఆలోచించిన సలహా ఏంటంటే, రజనీకాంత్ లాగా నువ్వు ఇంట్లోనే ఉండు, నేను రాజకీయాలు వస్తే గట్టిగా రాజకీయాలకు రా అని చెప్పేసి మాట. ఎందుకంటే ఆయన భావాలు బాగున్నాయి కాబట్టి నడవడిక మార్చుకుంటూ ఉపయోగం ఉంటుంది కాబట్టి ఆ ప్రకారం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రత్యేక హోదా పైన ఎవరెంత చేస్తారు తర్వాత విషయం. బీజేపీ కానీ టీడీపీ కానీ ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాయి. ఆనాడు పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినటువంటి ఉపన్యాసం ఇవన్నీ టీడీపీ క్యాబినెట్లో ఉన్నటువంటి 60% మంత్రివర్గంలో ఉన్న అభిప్రాయం చెప్పాడని నేను అనుకుంటున్నాను. దాదాపు వాళ్ళు బయట చెప్పలేకపోతున్నారు. ఆ అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. అందువల్ల దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం తూతూ మంత్రం కాకుండా ఆ సాధించేందుకు ఉపయోగపడే పని చేయాలి. లేకపోతే ఆ టీడీపీకి బీజేపీకి ఎందుకు కూడా పుట్టగతులు ఉండవని చెప్పేసి మాత్రం నేను చెప్పగలను. అయితే రాజకీయ వ్యవస్థ మార్పు ఎట్లా ఉండాలంటే ఒక తమాషా అయినటువంటి ఎగ్జాంపుల్, నేను గవర్నర్ అట్ హోమ్కి పోయినప్పుడు అప్పుడు చక్రపాణి శ్రీనివాస్ రాజకీయ నాయకులు, ఆయన కౌన్సిల్ చైర్మన్, ఆయన బలవంతంగా జగన్ని చంద్రబాబు నాయుడికి షేక్ హ్యాండ్ ఇప్పిస్తూ ఉన్నాడు బలవంతం పేరుతోటి. తర్వాత నేను ఒక పెళ్లిలో కలిసినప్పుడు ఆ పెళ్లిలో ఆ చక్రపాణి గారు లోకేష్ గారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నేను సమయానికి అడిగిపోయా. అప్పుడు అన్న, ఈ పెద్ద ఆయన చంద్రబాబుకు లోకేష్కు మధ్య అక్రమ కాపురం పెట్టించాలని ప్రయత్నిస్తున్నాడయ్యా అని అన్నాను. అంటే వెంటనే నేను లోకేష్ ఉడుకొని, అయితే రమ్మని చెప్పండి, నేను ఆయనకి టికెట్ ఇచ్చేస్తాను అన్నాడు. అంటే జగన్ కూడా నువ్వు టికెట్ ఇస్తే ఇంక నువ్వు కూడా పోతావు పో అని చెప్పాను. అంటే రాజకీయ ఎట్లా చూడండి, భవిష్యత్తుకు ఉపయోగపడే రాజకీయాల కోసం ఉన్నటువంటి లోకేష్ లాంటి వాడు కూడా ఆలోచన ఎట్లా ఉంది, జగన్ కూడా నేను టికెట్ ఇస్తా అని చెప్పేసి అని అది జోక్గా చెప్పొచ్చు, లేకపోతే నిషేధం చెప్పొచ్చు. అట్లాంటి జోక్ కూడా రాకూడదు అన్నమాట. అంటే నీ లక్ష్యం ఏంటి? నీకు లక్ష్యం లేదు, అధికారం లక్ష్యం తప్ప అంతకన్నా లక్ష్యం లేకుండా పోతా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రత్యేక హోదా మీద అన్ని పార్టీలు కూడా వాళ్ళకి ఇష్టమైన రీతిలో వ్యవహరిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ పోరాటం చేయడంలో తప్పేంటి? నేను ఆయన తప్పడం లేదు, నిలకడగా పోరాటం చేయమని చెప్తా ఉన్నాను. అంతేగాని ఇప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట చెప్పి మినకలు బుచ్చిలాగా తప్పించుకుపోయే మాట కాకుండా, దాగుడు మూతలు కాకుండా నిర్భయంగా నిక్కచ్చిగా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రోగ్రామ్ వేసుకొని రామని చెప్తున్నా. అప్పుడు ఎవరైనా విశ్వసిస్తారు. లేకపోతే ఇది కాలక్షేపం కబులు అని చెప్తారు. లేకపోతే ఇంకో పద్ధతి ఏంటంటే వీళ్ళు వాళ్ళకి అనుకూలం వీళ్ళకి అనుకూలం చెప్పేసి ఒక ముద్ర వేయడానికి ఉపయోగపడుతుంది. అట్లాంటి ముద్ర వేసుకునే దానికన్నా పూర్తి కాలం పనిచేయడానికి ప్రయత్నిస్తే అట్లాంటి ముద్రలు పోతాయి. టీడీపీ కాంగ్రెస్ వైఖరి ఏమంటారు మీరు ప్రత్యేక హోదా విషయంలో? వాళ్ళు వ్యవహరిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ ఉన్నప్పుడే ఆ బిల్లు ప్రవేశపెట్టింది. ఇప్పుడు టీడీపీ ఇప్పుడు అధికారంలో ఉంది, టీడీపీకి భాగస్వామ్య పక్షం బీజేపీ ఉంది, బీజేపీ కేంద్ర అధికారంలో ఉంది. కానీ అధికారంలో ఉన్న బీజేపీని టీడీపీని వదిలిపెట్టి కాంగ్రెస్ జోలికి పోవడం ఎందుకు? ప్రధాన ముద్దాలు బీజేపీ టీడీపీ
వాడిని మనం ఎక్స్పోజ్ చేయాలా? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? మీ పార్టీ వైపు నుంచి మీరు ఏం చేస్తారు ఈ ఇష్యూలో? అంతకన్నా ముందు రియాక్ట్ అయింది మేమే. ఫస్ట్ రాష్ట్ర బంద్కి పిలిపించింది మేము. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జైల్లో 15 రోజుల పాటు ఉన్నటువంటి సంఘటన మీకు తెలుసు. 1-2 మాటలు బంధువులు పిలిపించి పార్టిసిపేట్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేశాం, ప్రచారయాత్రలు సాగించాం. అన్ని రాజకీయ పార్టీలను తీసుకొని ఢిల్లీ దాకా తీసుకెళ్ళి ఢిల్లీలో ధర్నా చేశాం. కానీ మా సిపిఐగా చేయాల్సిన పనులన్నీ చేశాం. ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. దానికి మిగతా బలమైన పార్టీలు ముందుకు రావాలి. అవేమవుతున్నాయి? ఊరికే నోటి మాటలు మాట్లాడుతున్నాయి తప్ప ఆచరణకు రావడం లేదు. చంద్రబాబు నాయుడు ఈ విషయంలో వెనకాలని ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానంటే దాన్ని విశ్వసిస్తారా? ఆయన మాటలు ఎప్పుడు ముందుకే అంటాడు తప్పితే ప్రతి అడుగు వెనకే పోతామండి. ప్రతి ఉపన్యాసంలో నేను ముందుకు పోతున్నాం, ఆ విధంగా ముందుకు పోదామంటాడు. ఆ విధంగా వెనకే పోతున్నాడు ఆయన. వెనక పోకపోతే ఎందుకు నిలబడలేకుండా పోతున్నాడు? ఎందుకు పార్లమెంట్లో వాళ్ళ పార్లమెంట్ సభ్యులను గట్టి నిలలేకపోతున్నాడు? వాళ్ళ సభ్యులు రాజకీయపరమైన అంశం మీద ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. కేంద్రంతో లాలూచిపడ్డారనే ఉద్దేశం. కేంద్రంని గట్టిగా రాజకీయంగా ఎదుర్కోవడంలో భయపడుతున్నాడు కాబట్టి ఆయన వెనక ముందు ఆడుతున్నాడు. రాష్ట్ర ప్రయోజనాలు రాజకీయ పనులు సాగించడం మేము కోరుతున్నాం. అట్ట కాకుండా నేను ప్రయత్నిస్తున్నాను అంటే ఒక విధంగా మోసం చేయడం తప్ప